హలో మమ్మీ, చెప్పు నాన్న. ఈ రోజు ఫాదర్స్ డే కదా, సో డాడీకి నేను సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నా. కేక్ కటింగ్ అలాగే కొన్ని గిఫ్ట్స్. సో డాడీని తొందరగా ఇంటికి వచ్చేసేమను, నేను కూడా వచ్చేస్తా. సరే నాన్న, ప్లాన్ చెయ్యు. డాడీకి అయితే అస్సలు తెలియకూడదు ఈ సర్ప్రైజ్ గురించి. నువ్వు ఏం చెప్పకు ప్లీజ్. నేను ఎందుకు చెప్తా, ఏం చెప్పను, సరేనా? హలో, ఏమండి ఎక్కడున్నారు? నేను బయట ఉన్నా, రావడానికి లేట్ అవుతుంది. తొందరగా ఇంటికి వచ్చేసేయండి. ఈ రోజు ఫాదర్స్ డే అంటే కదా, మన అబ్బాయి మీకోసం సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుండే, కేక్ కటింగ్ అవన్నీ. ఏంటి వాడు ఇప్పుడు పైసలు పెట్టి కేక్ తేవాల్సిన అవసరం ఉందా? విష్ చేస్తే సరిపోతుంది కదా. పిల్లోడు ఏదో ప్రేమతో చేస్తుండు, వద్దు అని చెప్పేసి మళ్ళీ బాధ పెట్టకండి. ఇంకో విషయం, వాడు సర్ప్రైజ్ గురించి నాకు చెప్పింది నేను మీకు చెప్పానని మీరు వాడికి చెప్పకండి, సరే? హలో ఉదయ్. హలో డాడీ. పైసలు ఏమన్నా చెట్ల కాస్తున్నాయి అనుకుంటున్నావా? ఏమో కేక్ తెప్పిస్తా అంటున్నావంట, గిఫ్ట్స్ అంటున్నావంట. విష్ చేస్తే సరిపోదా? మీకే చెప్పారు నేను సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నానని. మీ అమ్మ చెప్పింది. మమ్మీకి చెప్పిన డాడీకి చెప్పొద్దు అని, అయినా మీకు చెప్పిందా? ఇప్పుడు వెళ్ళి మళ్ళీ మీ అమ్మకి చెప్పకు. నువ్వు సర్ప్రైజ్ గురించి మీ అమ్మకి చెప్తే, మీ అమ్మ నాకు చెప్తే నేను తిప్పానని. సారీ డాడీ, ఇంకేం చెయ్యను. మమ్మీ. హలో, మీకు ఎన్నిసార్లు చెప్పినా అంతేనా? మీకు ఆల్రెడీ చెప్పినా కదా డాడీ చెప్పొద్దని, మళ్ళీ ఎందుకు చెప్పారు? నీకో చెప్పాను, మీ డాడీ చెప్పానని. ఇంకో చెప్తా డాడీ చెప్పాడు. మీ డాడీ చెప్పినా నీకు చెప్పొద్దని, అయినా చెప్పిందా? ఆయన సంగతి చెప్తా నాకు. డాడీకి అయితే ఏం చేయనని చెప్పాను, బట్ సర్ప్రైజ్ అయితే పక్కా నేను చేస్తున్నా, అది మాత్రం ఫిక్స్. కానీ ఇప్పుడు నువ్వు మళ్ళీ వెళ్ళి డాడీకి ఏం చెప్పకు. నేను సర్ప్రైజ్ గురించి నీకు చెప్తే, నువ్వు డాడీ చెప్తే డాడీ వచ్చి నన్ను తిట్టి ఏం చేయకు అంటే నేను చెయ్యను అని చెప్పేసి, అయినా సరే చేస్తా అని చెప్పి నీకు చెప్పిన విషయం. సరే, ఇంకా నేనేం చెప్పాను, సరేనా? హలో, చెప్పు. ఏంటంటే మీరు మీకు చెప్పినా కదా వానికి చెప్పొద్దు అని, అయినా మళ్ళీ మీరు ఎందుకు చెప్పారు? అయినా వాడు ఏం ఆగట్లేదు, సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నా నాకు ఇందాక చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి వాళ్ళతో ఏం అనకండి. వాడు సర్ప్రైజ్ గురించి నాకు చెప్తే, నేను మీకు చెప్తే మీరు వాడిని చెప్తే వాడు ఆగకుండా అయినా సర్ప్రైజ్ ప్లాన్ చేసిన విషయం నాకు చెప్పిండని. ఏంది వద్దన్న కూడా చేస్తుంటా? వాడు ఇంటికి రాని మన సంగతి చెప్తా.